విశాఖపట్నంలోని వన్ టౌన్ ప్రాంతంలో 5 అంతస్తుల భవనం కాశీరెడ్డి ప్లాజా అకస్మాత్తుగా పక్కకు వంగిపోయింది. వెలంపేట పోస్టాఫీసు సమీపంలో ఉన్న ఈ భవనంలో 10 కుటుంబాలు నివసిస్తున్నాయి. జీవీఎంసీ అధికారులు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తరువాత వారందరినీ త్వరగా ఖాళీ చేయించారు. 5 అంతస్తుల కాంప్లెక్స్ను 2 సంవత్సరాల క్రితమే నిర్మించగా, ప్రక్కనే ఉన్న భవనం ధారణి ఫంక్షన్ హాల్ను 3 సంవత్సరాల క్రితం నిర్మించారు. అయితే 2 నిర్మాణాలు అధికారికంగా అనుమతించబడిన దానికంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించబడినట్లు సమాచారం. కాశీరెడ్డి ప్లాజాకు మరియు ప్రక్కనున్న ధారణి కాంప్లెక్స్కు 3 అంతస్తులు మాత్రమే ఆమోదం లభించింది. కానీ దానిని 5 అంతస్తులకు పొడిగించారు. పక్కనున్న ఫంక్షన్ హాల్ భవనం కొన్ని రోజుల క్రితం వంగిపోయే సంకేతాలను చూపించిందని మరియు ఇటీవలి వర్షాల తరువాత మరింతగా కదిలిందని స్థానికులు తెలిపారు. అదనపు ఒత్తిడి వల్ల కాశీరెడ్డి ప్లాజా స్తంభాలలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఫిర్యాదులు అందిన వెంటనే జీవీఎంసీ అధికారులు, పోలీసులు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు.